ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో యూరియా, డీఏపీ కొరత వేధిస్తూ ఉంది. ముఖ్యంగా గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో వరి నాట్లు పెద్ద ఎత్తున వేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో దమ్ములో వేయటానికి యూరియా కొరత, డీఏపీ కొరత తీవ్రంగా వేధిస్తూ ఉంది. రైతులు అడిగినన్ని బ్యాగులు దొరకడం లేదు, క్యూల్లో నిలబడాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున స్టాక్స్ ఉంచాల్సిన అధికారులు చేతులెత్తేశారు. యూరియా మీద, డీఏపీ మీద కేంద్ర ప్రభుత్వం ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో 3 లక్షల టన్నుల నిల్వలు ఉంచామని చెప్తున్నా కూడా ఆచరణలో కనిపించడం లేదు. రైతు సోదరులు ఒక్క కృష్ణా జిల్లాలోనే, గుంటూరు జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు చేస్తున్నారు. ఇక గోదావరి డెల్టా అయితే 12 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు చేస్తున్నారు. దాదాపుగా 5 లక్షల టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ఇక మిర్చిలో కూడా ఇంకా ఎరువులు ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యానవన పంటలు, అరటి అన్నిటికీ ఎరువులు, యూరియా, ముఖ్యంగా డీఏపీ అందుబాటులో లేకుండా పోయాయి. బ్లాక్ మార్కెట్లో కొన్ని ప్రాంతాల్లో ఒక బస్తాకు 150 నుంచి 300 రూపాయల అదనపు ధరలకు అమ్ముతూ ఉన్నారు. మీ ప్రాంతంలో యూరియా దొరుకుతుందా? మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఇది డెల్టా ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఇక పంటలు పెద్దగా లేని ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, కర్నూలులోని మెట్ట ప్రాంతాలు, అనంతపురంలోని నీరు సదుపాయం లేని ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు. ముఖ్యంగా వరి పంట సాగు చేస్తున్న ప్రాంతంలో యూరియా, డీఏపీ కొరత వేధిస్తుంది. మీకు ఈ ఎరువులు వెంటనే దొరుకుతున్నాయా లేదా? ఒకవేళ దొరికితే బ్లాక్ మార్కెట్లో ఎంత అదనంగా పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి.